ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ అంటే ఏ నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నాము దాంట్లో ఫెయిల్ అయింది. మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారం ఈ ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. పైగా అందరినీ తీసుకొస్తారు ఇదే ఎల్బీ స్టేడియంకి, అన్ని తలలు లెక్కేస్తారు. ఒక్క తల తగ్గినా కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతావు బయటికి. కాలు మొక్కకున్న ఏం లేదు, చెంపలేసుకుని పోతే చాలు, చెంపలేసుకుని పోతే చాలు. పెడదాం. నెంబర్ తగ్గిందా? 60,000 కేవలం 11,000 తప్ప వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు. మిగతా అన్నీ మేము ఇచ్చినాయి. మేము నోటిఫికేషన్లు ఇచ్చి, మేము పరీక్షలు పెట్టి, ఇంటర్వ్యూల సమయానికి, లెటర్లు ఇవ్వాల్సిన సమయానికి నువ్వు ఇచ్చి, నువ్వు చెప్పింది ఏంది ఎలక్షన్ మేనిఫెస్టోలో? అసలు ఒక్కటే మాట ఉందాం, ఎందుకు నిరుద్యోగులను చూసి ఎలా భయపడుతున్నావు? అశోక్ నగర్లో నిషేధాజ్ఞలు ఎందుకు పెట్టినావు? నువ్వు ఇచ్చిన మాట నిజమే అయితే ఓకే, అదే అశోక్ నగర్కు ఏ రాహుల్ గాంధీని తీసుకుపోయి చాయ్ పే చర్చ పెట్టి అశోక్ నగర్ రోడ్ల మీద కూర్చోబెట్టినావు, ఇవాళ అశోక్ నగర్ పోవడానికి నువ్వెందుకు భయపడుతున్నావు? నీ రాహుల్ గాంధీ వస్తే ఎందుకు తీసుకుపోలేకపోయినావు? ఎందుకు ఆ పిల్లల్ని చూసి, ఆ ప్రాంతాన్ని చూసి భయపడుతున్నావు? ఇవాళ నిజంగా భయపడుతున్నారా? నిషేధమే పెట్టిండుగా. మీరు కెమెరా తీసుకొని పోయాడు, ఒక యువకుడితో మాట్లాడించరండి. మీరు ఈ కెమెరా ఇప్పుడే తీసుకొని చక్కగా అశోక్ నగర్ పోయి అక్కడ ఉన్న 4 యువకులు పెట్టి మాట్లాడారండి, నేను దేనికైనా అనుకుంటాను. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నిరుద్యోగ యువకులు నీ మీద ధర్నాకు వస్తున్నారు? నువ్వు ఇచ్చింది నిజమైతే, నువ్వు మాట ఇచ్చింది నిజమైతే, నీ మాట నిలబెట్టుకున్నాక వాళ్ళు ఆ పని చేయలేరు కదా. ఉద్యోగాలు మేము ఇచ్చింది ఆనాడు 1,62,000 మేము ఆ రోజుకు నింపినాం. ఆ తర్వాత 60,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం మొత్తం. ఆ క్రమంలోనే ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తర్వాత మేమున్న ఇవ్వాల్సింది, ఎవరైనా ఇవ్వాల్సింది. నువ్వు మాట ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? ఇది కదా నిరుద్యోగ యువకులు అడుగుతున్నారు. ఫెయిల్ అయినావు కదా చాలా క్లియర్గా. నేను అంటున్న మాట కాదు కదా, మీరు అందరు ప్రచారం చేశారు కదా, వారు మాట్లాడినవన్నీ, వారి సుభాషితాలన్నీ మీడియా ద్వారా పోయినాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, అక్కడ రికార్డ్ అయి ఉన్నాయి కదా, యువకుల హృదయాల్లో రికార్డ్ అయి ఉన్నాయి కదా. అదే అశోక్ నగర్లో ఆడపిల్లలు ఏ రకమైన శాపనార్థాలు పెడుతున్నారు నీకు? ఏ రకంగా కొట్టించిన పోలీసులతో? ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా, సమయం ఉంది కదా. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఇంకా 4 ఏళ్ళు లెక్కేసుకో. నువ్వే చెప్పినావు కదా ఏడాదిలో 2 లక్షలని, నువ్వు చెప్పిందే కదా. మరి అప్పుడు ఉండాలి కదా. అంటే తెలవక చెప్పినవా, తెలిసి చెప్పినవా, మోసం చేయడానికి చెప్పినవా? 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు ఎట్లా చెప్పినావు? అక్షరం మోసమే కదా. 50,000 కోట్ల రుణమాఫీ అన్నావు, చేయలే. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, చేయలే. తెల్లవారి నుంచేలే 4,000 రూపాయల పెన్షన్ అన్నావు, వృద్ధులకు, వితంతులకు, ఆసర పెన్షన్లు చేయలే. ఒక ఇంట్లో తాత అవ్వ ఇద్దరికి ఇస్తా అన్నావు, కేసీఆర్ ఒక్కరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. వీళ్ళు ఇద్దరికి ఇచ్చుడు కాదు, ఉన్నోళ్ళనే పీకిండు, ఉన్నోళ్ళనే పీకేసిండు. క్లియర్ కనబడుతుంది. ఏది ఇచ్చినావు, ఏం చేసినావు? విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తాను, ఏటీఎం కార్డు, ఇష్టం ఎట్లంటే అట్లా వాడుకోవచ్చు. తమ్మి చెల్లె 5 లక్షలు ఫ్రీ ఇస్తే పోనావు, ఏమైంది? ఇప్పుడు మీకు స్కూటీలు అయితే ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుంది. పాపం ఆయన ఇచ్చిన స్కూటీలు అమ్మాయిలకి, కాలేజ్ అమ్మాయిలకు స్కూటీలు అన్నాడు కదా, ట్రాఫిక్ జామ్ అంతా అదే ఉన్నట్టుంది హైదరాబాదు. కొంచెమన్నా ఎందుకు మరి వీళ్ళకి సిగ్గు అనిపించదు, బిడియం అనిపించదు మాట్లాడేటప్పుడు? ఇన్ని అబద్ధాలు ఎట్లా మాట్లాడాలి అని. ఒక సోషల్ మీడియా వేదికగా ఇది 2వ, 3వ ముఖ్యమంత్రి గారు అనడం, ప్రజల్లో లేని వ్యతిరేకతని సోషల్ మీడియా వేదికగా మీరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ సోషల్ మీడియా వేదికగానే ఒక యుద్ధం చేస్తాను నేను ఇక నుంచేనని. పాపం ఆయన కావచ్చు, ఆయన గురువులు ఇద్దరు, ఒక ఆయన రహస్య గురువు, ఇంకొక ఆయన బహిరంగ గురువు. ఇప్పుడు ఆయన సహచరుని అయినా అంటాడు అనుకో, ఆయన గురువు ఒప్పుకోవట్లేడు. గురువు కాదు, నాకు సహచరుడు అంటాడు అనుకో. ఇప్పుడు ఎవరైనా కావచ్చు. ఆ ఇద్దరిని మించిన లక్షణాలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు బతికేదే మీడియా మీద. ఓకే, మీడియా, సోషల్ మీడియా మీద వాళ్ళిద్దరు బతుకుతున్నది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, పక్క రాష్ట్రంలో కూడా కావచ్చు. అదే పని వీరు చేసి వచ్చారు.